Hello everyone, welcome back to our channel TS MZTG EAP సెట్ 2024 సంబంధించినటువంటి స్పాట్ అడ్మిషన్ యొక్క డేట్ అదే విధంగా యొక్క స్పాట్ అడ్మిషన్ అంటే ఏంది, యొక్క స్పాట్ అడ్మిషన్ సీట్ అలొకేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరి యొక్క స్పాట్ అడ్మిషన్ లో సీటు వస్తే కాలేజ్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుందా రాదా, అదే విధంగా యొక్క స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గా ఆల్ అబౌట్ స్పాట్ అడ్మిషన్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదే విధంగా ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే వెంటనే వీడియోకి అయితే లైక్ చేసి అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఓకే. మనకి ఏదైతే ఈ రోజు 17th ఆగస్ట్ అనమాట, ఇంకెవరైనా స్టూడెంట్ కళలో వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. ఇక మనకు ఈ రోజు లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉన్నాము. ఇక్కడ స్పాట్ అడ్మిషన్ సంబంధించినటువంటి డేట్స్ అయితే క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఒక డేట్ మాట్లాడదాం అనమాట. ఇక్కడ చూడండి, ఒక స్పాట్ అడ్మిషన్ డేట్ వచ్చేసి ఏదైతే 28th ఆగస్ట్ 2024 అనమాట. ఇక మనకి ఇక్కడ ఆగస్టు 28th నాడు అయితే ఒక స్పాట్ అడ్మిషన్ అయితే అవైలబుల్ గా ఉంటాయన్నమాట. మరి ఏ కాలేజ్ అవైలబుల్ ఉంటే మనం చూసినట్లయితే ముందుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఏదైతే ది స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ ఫర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ విల్ బి ప్లేస్ ఇన్ ద వెబ్సైట్ అనమాట. అంటే ఇక్కడ మనకు ఒక స్పాట్ అడ్మిషన్ సంబంధించి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా కొన్ని కాలేజెస్ ఉన్నాయనుకోండి, ఒక సీటు 2 సీట్లు 3 సీట్లు ఈ విధంగా మిగిలిపోయినట్లయితే వెబ్సైట్ ఉంటుంది కదా, మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ప్లే చేయడం జరుగుతుంది. మరి యొక్క లింక్ అనమాట. ఆ లింక్ లో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మరి ఏ కలర్ ఎన్ని సీట్లు మిగిలిపోయాయని కూడా స్టెప్ బై చెక్అవుట్ చేసుకోవాలి. మరి దీనికి ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అంటే సేమ్ మనం ఏ విధంగా అయితే వెబ్ వర్షన్ ఇచ్చుకున్నామో సేమ్ ఆ విధంగానే ఒక స్పాట్ అడ్మిషన్ కూడా వెబ్ వర్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, వేళ యొక్క స్పాట్ అడ్మిషన్ లో మీరు అయితే ఆ వెబ్ వర్షన్ ఇచ్చి ఉన్నారు, మీకు సీట్ రావడం జరిగింది. సీటు వస్తే మరి మీకు ఇక్కడ స్పాట్ అడ్మిషన్ లో ఫీ రియంబర్స్మెంట్ వస్తున్నారని స్టూడెంట్స్ అయితే ఒక డౌట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మీకు స్పాట్ అడ్మిషన్ లో వచ్చినట్లయితే మీకు ఏదైతే ఫీ రింబర్స్మెంట్ అనేది అయితే ఎలిజిబుల్ కారు. మీరు ఎంతైతే అమౌంట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీకి 1 lakh రూపీస్ ఉంటే 1 lakh రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ లో ఎటువంటి ఫీ రింబర్స్మెంట్ అయితే రాదు గైస్, ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే విధంగా మరి స్పాట్ అడ్మిషన్ ఉన్నట్టు లేదు మనకు కన్ఫర్మేషన్ ఎప్పుడంటే మనకు 28th ఇవ్వడం జరిగింది. 28th రోజు మీకు ఇక్కడ ఆ వెబ్సైట్ లో వచ్చి చెక్అవుట్ చేసుకోవాలి. ఒక్కోసారి ఒక స్పాట్ అడ్మిషన్ లో స్పాట్ అడ్మిషన్ లో లింక్స్ ఎనేబుల్ కాగానే మరి ఏ కాలేజ్ ఎన్ని సీట్లు మిగిలిపోయాయి, మరి ఎలా ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గా మరొక వీడియో డిస్కస్ చేద్దాం. అదే విధంగా ఇంకా స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ ఉన్నట్లయితే వెంటనే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు కామెంట్స్ కి చదివి మళ్ళీ నేను రిప్లై వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ వచ్చేసి. ఓకే, ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒక స్పాట్ అడ్మిషన్ గురించి చూసేవారు అయితే మన ఛానల్ అయితే సేవ్ చేసి పెట్టుకొని మీకు ఎప్పటికప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇక స్పాట్ అడ్మిషన్ గురించి అనమాట. ఓకే, ఏవైతే స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయో ముందు చెప్పినట్లు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మాత్రమే స్పాట్ అడ్మిషన్ అనేది కూడా మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. నాకు JNTU కానీ ఇలాంటి గవర్నమెంట్ దాంట్లో ఉండదు అనమాట. ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అని కూడా. ఓకే, ఈ విధంగానే వస్తాయన్నమాట గైస్ అనమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా బైపీ స్ట్రీమ్ వారికి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది త్వరలో. కాబట్టి బైపీ స్ట్రీమ్ రిలేటెడ్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఎవరైనా ఇక్కడ వెంటనే వారికి సెండ్ చేయండి. సెండ్ చేసి మా యొక్క ఛానల్ నేమ్ కూడా తెలియజేయండి. ఓకే, ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.